सद्गुरु चरणारविंदाभ्यां नमः। श्री वरसिद्धि महागणाधिपतये नमः। ओं श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। ओं आर्याम्बान्दरः शिरीं च वरदां शान्तामुमारूपिणीं वेदावेदमयीमुदारजननीं सौन्दर्यभूषोज्ज्वलां लीलामानसविग्रहां सुरुचिरां श्रीकन्यकामातृकां वंदे नित्यमखण्डदीप्तनयनामानन्दसञ्चारिणीं। బెంగళూరు ఆర్యవైశ్య మహామండలి ఒక్కూట నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు శ్రీరంగపట్టణమునందు చంద్రవనమునందు డాక్టర్ త్రినేత్ర మహంత శివమహాయోగి ఆశ్రమమునందు నిర్వహించబడను. ఈ కార్యక్రమాలు శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ సప్తమి ఆదివారం స్వాతి నక్షత్రయుక్తమునందు 8/2/2026 ఉదయం 5:30 కావేరీ నది మహాసంకల్పం, మాఘస్నానం, రమా సత్యనారాయణ స్వామి వ్రతం, తరువాత మహాస్నపన కార్యక్రమం. అది అయిన తరువాత శ్వేతార్క మహాగణపతి యాగం, వైజయంతి సమేత మహాసుదర్శన యాగం, జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి యాగ కార్యక్రమములు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులు దంపతి సమేతంగా పాల్గొనవలని కోరుచు ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య వాసవాంబ దేవస్థానంలో సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దయకు పాత్రలు కాగలని కోరుచు ఉన్నాం. ఈ కార్యక్రమం విశేషం ఏమిటంటే ఆ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ సంబంధమైనటువంటి కుజదోషము కానీ, శుక్రదోషం, నాగదోషం, కాలసర్పదోషం, మృత్యుదోషం, చర్మవ్యాధులు, అలక్ష్మి గృహమునందు అలక్ష్మి దోష నివారణ కోసం, వ్యాపారం కోసం, మృత్యు సంకట దోషం నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆర్యవైశ్యుల యొక్క వంశాలు వృద్ధి కోసం, ఆర్యవైశ్య సంక్షేమం కోసం ఈ కార్యక్రమాలు లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పరిపూర్ణ అనుగ్రహ కృపాక కటాక్షాన్ని అనుగ్రహించగలదు. ఈ కార్యక్రమాలు నిర్వహించువారు శ్రీ బెంగళూరు ఆర్యవైశ్య మండలిగల ఒక్కూట వాళ్ళని సంప్రదించగలరు. వారు మహారాజశ్రీ రవిశంకర్ గారు, నాగమహేష్ గారు, బద్రీనాథ్ గారు, శ్రీనివాస్ గారిని మీరు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం శ్రీరంగపట్టణమునందు చంద్రవనమునందు ఔషధీవనమునందు నిర్వహించబడును. ఈ ఔషధీవనము అనగా సాక్షాత్తు ప్రసన్నాంజనేయ స్వామి వారు ఇక్కడ చంద్రుని గురించి తపస్సు ఆచరించినాడు కనుకనే దాన్ని ఔషధీవనం అంటారు. ఈ ఔషధీవనమునందు కావేరీ నది ఒడ్డున ఈ కార్యక్రమాలు నిర్వహించటం చేత సమస్త దోషాలు పరిహారమై సమస్త సౌభాగ్యాలు అనుగ్రహించి మన మాత అయినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి కృపా కటాక్షమునకు పాత్రుగాలని కోరుచున్నాం.